ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నకల్లకం. టుడే వీడియోలో ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ సింపుల్ స్టెప్స్లో చూపిస్తాను, చూసేయండి. ఫ్రాక్ అయితే రెడీమేడ్ లుక్లో సూపర్గా వచ్చింది. మా పాపకు అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. సింపుల్గా ఏ విధంగా స్టిచ్ చేయాలని చూపిస్తాను. అందుకన్నా ముందు నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇదైతే నేను 2 years పాప కోసం స్టిచ్ చేశాను. ఈ విధంగా లెంత్ అయితే 10 or 11 తీసుకోవచ్చు. ఇంకా విడ్త్ అయితే 42 inches అనమాట. బ్యాక్ సైడ్ 42 inches, ఫ్రంట్ సైడ్ 42 inches వచ్చే విధంగా అనమాట. మిగిలిన క్లాత్ అయితే 5 నుంచి 6 inches విడ్త్ తోటి కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్ చేసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. మనం ఎంత ఎక్కువ క్లాత్ తీసుకుంటే అంత బాగా కుచ్చుళ్ళు వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని మనం ఫస్ట్ తీసుకున్న 42 inches క్లాత్కి ఈ విధంగా కుచ్చులతోటి అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలి. మనకి క్లాత్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు అయితే ఫ్రంట్ సైడ్ మాత్రం కుచ్చులు పెట్టుకొని బ్యాక్ సైడ్ కుచ్చులు పెట్టుకోకుండా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పైన కూడా ఒక స్టిచ్ చేసేసుకోవాలి. నేనైతే బాడీ పార్ట్ని స్టిచ్చింగ్ అయితే చూపించలేదు. ఇప్పుడు మనము ఈ ఫ్రాక్ పార్ట్ని బాడీ పార్ట్కి కుచ్చులతోటి అటాచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ స్టిచ్ చేయడం కన్నా ముందు మనం దీనికైతే ఒక లేస్ని స్టిచ్ చేసుకుందాము. నేనైతే 2 స్టెప్స్లో ఈ లేస్ని స్టిచ్ చేసుకున్నాను. ఇదైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టానండి. చాలా తక్కువ కాస్ట్ అనమాట. అదేవిధంగా నేను బాడీ పార్ట్కి కూడా 2 స్టెప్స్లో లేస్ని స్టిచ్ చేశాను. నెక్ కూడా స్టిచ్ చేశాను, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ కూడా. ఈ లేస్ స్టిచ్ చేయడం వల్ల ఫ్రాక్ అయితే చాలా అందం వచ్చేసిందండి. మనం చేసే చిన్న చిన్న మార్పులు ఒక కొత్త లుక్ అయితే క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనం డోరీస్ కోసము క్లాత్ తీసుకొని దాన్ని స్టిచ్ చేసుకొని ఈ విధంగా రివర్స్ చేసుకొని ఉంచుకోవాలి. 2 డోరీస్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కోసమని క్లాత్ కట్ చేస్తున్నాను అనమాట. స్లీవ్స్ కోసం ఈ విధంగా స్ట్రైట్గా 2 pieces తీసుకున్నాను. ఇది సరిపోలేదు, అందుకని నేను కొంచెం అటాచ్ చేసేసుకొని క్లాత్ని ఈ స్లీవ్స్ని అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, మీరు గమనించండి ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి అనమాట. చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి మొత్తం అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. చిన్నపిల్లలు కదా, చాలా బాగుంటుంది ఈ విధంగా స్టిచ్ చేస్తే. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్ని కూడా అటాచ్ చేసుకోవాలి. 2 years పాపకి అయితే 1 meter క్లాత్ సరిపోతుంది ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసమని. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది అనమాట. నేనైతే క్లాత్ తీసుకొని 1.5 years వరకు అవుతుంది. అప్పుడు దీంతో పాటు వేరే క్లాత్ కూడా తీసుకున్నాను. ఆ క్లాత్ అయితే ఫ్రాక్ స్టిచ్ చేసేసాను అనమాట. ఇదేనండి ఆ ఫ్రాక్. వీడియో మధ్యలో డిస్టర్బెన్స్ ఎందుకు మళ్ళీ ఇది చూపిస్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను. అంటే మిగిలిన క్లాత్ తోటి ఏ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనే దానికి, అంటే ఈ విధంగా చిన్న చిన్న టాప్స్ స్టిచ్ చేసుకుంటే చిన్నపిల్లలకి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. నేను 1 year అయిపోయింది కదా, 1 year తర్వాత నా ఆలోచన కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట. అప్పుడైతే నేను క్లాత్ తీసుకునింది ఈ విధంగా ఫ్రాక్ స్టిచ్ చేద్దామని మా పెద్దమ్మాయికి. కానీ ఇప్పుడైతే నేను దాన్ని ఈ విధంగా టాప్ కింద స్టిచ్ చేశాను అనమాట. దీనికైతే 1 meter క్లాత్ సరిపోతుంది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. దీన్ని మనము లెగ్గిన్స్ ఆర్ జీన్స్ మీదకి యూస్ చేసుకోవచ్చు. చూడండి, నీట్గా కొంచెం అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తున్నా అంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈ విధంగా చూడంగానే అర్థమైపోతుంది ఏ విధంగా స్టిచ్ చేసాం అనేది. మీకు అర్థం కాలేదు అంటే నేను ఫుల్ వీడియో పెట్టమంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇదన్నమాట టాపు. మిగిలిన క్లాత్ తోటి మా చిన్న పాపకి మీకు చూపిస్తున్న ఫ్రాక్ని స్టిచ్ చేస్తున్నాను అనమాట. అది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ లుక్ అండి. మనము ఆలోచించే విధానాన్ని బట్టి క్లాత్ లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇంకా మనం ఫ్రాక్ విషయానికి వస్తే ఫ్రాక్ని మొత్తం స్టిచెస్ అయిపోయిన తర్వాత ఈ విధంగా సైడ్ జాయింట్లు వేసుకుంటే ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ప్లీజ్ అండి, ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏదైనా నా కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. ఫ్రాక్ నచ్చిందని అనుకుంటున్నాను. మా పాపకు వేస్తే ఈ డ్రెస్ చాలా బాగా అనిపించింది నాకైతే. అలాగే బ్యాక్ సైడ్ పట్టలేదని ఒక హోల్ ఇచ్చి మళ్ళీ బటన్ ఇచ్చాను. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.